శారదా జ్యువెలర్స్ కొత్త బ్రాండ్ పూర్వి అందమైన 18 గ్రామ్స్ బంగారు ఆభరణాలు దుబాటు ధరల్లో. వివరాలకు సంప్రదించండి. ఎన్ని రోజులకు ఒకసారి ఇంతకు ముందు తాగేవాడివి, ఇప్పుడు ఎన్ని రోజులకు ఒకసారి తాగుతున్నావు? ఇప్పుడు రోజు తాగుతున్నావు? ఉన్నది ఉన్నట్టుగా చెప్పు. నువ్వు నిజాలు చెప్పిపోయినా అర్థమైపోతుంది. నా ఉన్న పరిస్థితుల్లో డైలీ తాగుతున్నా ఇప్పుడైతే డైలీ. ఏంటి అప్పుడు ఉన్న పరిస్థితి? నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు. పోలీస్ స్టేషన్కి వెళ్ళినా. ఆవిడ ఉంటది కదా, వీళ్ళు అప్పుడు ఆమె మాటలు నమ్మి నేను నిజంగానే తాగేసి వచ్చి కొడుతున్నాను కొనేసి కేసు పెడతాం అది అని చెప్పి నన్ను ఇంట్లో నుంచి బయటికి వెళ్ళగొట్టేశారు. వాళ్ళ దగ్గర పెట్టుకున్నారు. నేను అక్కడిక్కడ పనులు చేసుకుంటా హోటల్లో తిని బస్ స్టాప్ లో పడుకోవడం అట్లా ఒక 6 months నడిపించిన. తర్వాత మళ్ళీ అయ్యప్ప మాల వేసుకుంటాను నేను ప్రతి సంవత్సరం. అయ్యప్ప మాల వేసుకొని వచ్చినాక ఆఫీసర్ చేసి మంచిగా ఉండో, ఇప్పుడన్నా 6 నెలలు రోడ్ల మీద అడక తిని బతికినవు, ఇప్పుడన్నా మంచిగా ఉండో, మంచిగా ఉండాలంటే సరే అని కలిసి ఉన్నాం. అక్కడ కలిసి ఉన్నాక ఒక 3 నెలలు కలిసి ఉన్నాం మేము. ఆ తర్వాత మా బొమ్మరిది, నా పెద్ద బొమ్మరిది, నాకు తెలియకుండా నా భార్య పేరు మీద బండి కొన్నాడు. అయితే నేను అడిగిన, మా ఫ్రెండ్ అన్నాడు, వెంకట నువ్వు 10,000 తీసుకురా నీకు బండి ఇప్పిస్తా అన్నాడు. అయితే వెళ్ళినాము. మా భార్య పేరు మీదే తీస్తుంటే వస్తలేదు. ఎందుకు వస్తా అంటే నువ్వు ఆల్రెడీ 3 నెలల కింద బండి కొనుక్కున్నావు కదా, ఇప్పుడు ఎట్లా వస్తా అంటే నేను బండి ఉంటే నేను ఎప్పుడైతే వస్తారా రాను కదా అంటే చూడు వచ్చిందని చెప్పి కొడితే నా భార్య పేరు వచ్చింది రాజేష్ అనే బండి. ఏం స్వప్న ఎందుకు ఇప్పించినావు? ఆడ ఆల్రెడీ ఒక బండి పైసలు కట్టకపోతే నా ఆధార్ కార్డు బ్లాక్ అయిపోయింది. నా పెద్ద మరి నా భార్య వాళ్ళ తమ్ముడు. ఎందుకు ఇప్పించినావు? ఆల్రెడీ పైసలు కట్టకపోతేనే ఒక బండి గుంజుకోపోయారు. అందుకనేసి ఇప్పుడు అతను ఆధార్ కార్డు మీద వస్తలేదు. మనది పెట్టిన ఇప్పుడు పోయినా నీది బ్లాక్ అయిపోతుంది, మనకి ఇబ్బంది కదా అని అంటే నా తమ్ముడికి నేను ఇప్పించుకుంటా అది ఇది అని. నా బామ్మడిది వచ్చిండు. ఒకరోజు గొడవైనప్పుడు వచ్చి మా అక్కరా నా ఇష్టం నేను వాళ్ళే కట్టుకునేవాళ్ళు. అయితే మా అక్కరా నా ఇష్టం నేను తీసుకుంటాను నువ్వేమని అడిగాను అదే అని చెప్పి కొట్టిరు. నేను కొట్టి ఈ అమ్మాయి పేరును కొన్నారు, ఈఎంఐలో వాళ్ళు కట్టుకుంటారు, మీ ప్రాబ్లం ఏంటి? అంటే మా భార్య పేరు మీద తీసుకుని కదా అని అడిగిన, అంతే. నేను గొడవ చేయలేదు, ఏం చేయలేదు, ఊరికే అడిగినారు అంతా అడిగిన. నాకు చెప్పొచ్చు కదా మాట. దానికే కొట్టున్నారు. ఆ రోజు గొడవ అయింది. వేరే గొడవ ఏంటి అంటే మా భార్య నా తమ్ముని పేరు మీద బండి తీసుకోవద్దని చెప్పి నువ్వెవరు అది ఇదని రఫ్ గా మాట్లాడి అలా తమ్మునికి ఫోన్ చేసింది. అలా తమ్ముడు వచ్చిండు, మక్కరా నేను తీసుకుంటా నువ్వెవరు అడిగి నీకు అది ఇది అని అన్నాడు. నీకు అక్క అయిపోయింది, ఇప్పుడు నా భార్య నాకు హక్కు ఉంది, నీకు హక్కు లేదు అని చెప్పిన. అయితే అయిపోయింది, వాటికి మ్యాటర్ ఫినిష్ అయిపోయింది. అప్పుడు మళ్ళీ ఇంట్లోకి వెళ్ళగొట్టేసారు. మీ ఆవిడ ఎవరింట్లో ఉంటది? ఎంతకి అప్పుడు ఉంటదా? మీరిద్దరు వేరే ఇంట్లో ఉంటారు? మేము ఇద్దరం కలిసి వేరే ఇంట్లో ఉంటాం, సెపరేట్ గా ఉంటున్నారు. మీ అమ్మ నాన్నతో ఏం కలిసి ఉండట్లేదు. రెంట్కున్న ఇంట్లో నుంచి మిమ్మల్ని ప్రతిసారి కొట్టి పంపించేస్తారు. అమ్మాయి కట్టుకుంటుందా? అంటే ఇద్దరం ఆమె పని చేస్తుంది, పని చేస్తుంది. ఏం పని చేస్తుంది? ఎన్నిసార్లు ఇలా వెంకట్ ఈ 12 సంవత్సరాల్లో నిన్ను ఇంట్లోంచి బయట పంపించింది నీ భార్య? సెకండ్ టైం మళ్ళీ పంపించేసారు. పంపించేసినాక దగ్గర 2 years బయట ఉన్నా. ఊళ్ళ మీద పడుకోవడం. 6 నెలలు, ఇప్పుడు 2 ఏళ్ళ. ఇగో ఈయన వెనకేసుకొచ్చారా మీ ముగ్గురు? తన్నులు తింటారు మీరు కదమ్మా. నిజాలేనా? 2 సంవత్సరాలు బయట ఎలా ఉంటాడు ఒక మనిషి? చెప్తున్నాడుగా, చెప్పండి. నిజాలు అబద్ధాలు తెలియాలిగా. చెప్పలేదు తర్వాత నువ్వు మొదలు పెడతావా? ఇక బయట పని చేసుకుంటా అక్కడిక్కడ తినుకుంటా రోడ్ల మీద ఉండడం అది నడిపించుకున్నా. తర్వాత రోడ్ల మీద ఎక్కువ గొడవకి స్టార్టింగ్ పాయింట్ చెప్పు, అది చెప్పకుండా ఇంకా అన్ని చెప్తున్నా. నువ్వు హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు అది చెప్తున్నా కదా. ఇక మా పెదబామ్మది మా ఇంటి దగ్గర ఒక సైడ్ పట్టుకున్నాడు. అయితే నేను కూలికి పనికి పోయినా. మేస్త్రి అంటే వేరే అతను వెంకట అని, అతని పేరు వెంకట. ఆయన గోగలు కడతారు ఇంటికి. ఆడ గోగలు కడుతుంటే నాకు మిషన్ కట్ అయిపోయింది ఈ కాలుకి. అయితే హాస్పిటల్ అడ్మిట్ చేసింది. దగ్గర 2.5 నెలలు ఉన్నా హాస్పిటల్ గాంధీలో. మా భార్యకు అప్పుడు బయట ఉన్నా అని చూడడానికి వచ్చింది. వచ్చి ఆపరేషన్ టైంలో ఉన్నది, 3 ఆపరేషన్ టైంలో ఉన్నది కానీ 2 ఆపరేషన్లకు లేదు. నేను ఒక్కనే పోయి ఆపరేషన్ చేయించుకున్నాను. ఇంటికి రమ్మనిలే అంటే ఇంటికి రమ్మనిలే. భోజనం తెచ్చేదా గాంధీ హాస్పిటల్? ఒకసారి హాస్పిటల్లో పెట్టిందే తింటుండే. అదే తింటుండే. ఇక 2.5 నెలల 5 ఆపరేషన్లు అయినాయి నాకు. ఎందుకు? కరెంట్ మెషిన్ తో ఇట్లా కర్ర కట్ చేస్తుంటే మిషన్ బ్లేడ్ భూమి తాకి రాజు కన్ను కొట్టింది. నేను ఇట్లా అనే వరకు ఆ మిషన్ ఇందులోంచి నరాలు, ఇక్కడ నుంచి మాంసము తోలు తీసేసారు. 122 కుట్లు ఉన్నాయి నా ఇంటి పైన.
వద్దులేమ్మా పర్లేదు చూపి ఇక్కడనే ఉంది మేడం. ఏ సంవత్సరంలోనా? అబ్బో ఈ మాంసం ఇదంతా తీసేసి ఇంకా 12 కుట్లు ఇప్పలేదు నాకు. ఇంకా 12 కుట్లు ఉన్నాయి. ఈ మాంసం కరిగినాక ఈ కుట్లు ఇస్తావు. ఏమనుకోద్దు వెంకట, ఆ టైంలో ఆన్ లో ఉన్నావా? లేదు సార్, పనిలో ఉన్నావు కానీ ఆన్ లో లేవుగా. మార్నింగ్ 8:30కి. సరే. అయితే ఆ ఆపరేషన్ అయిపోయింది, డిశ్చార్జ్ చేసిర్రు. తీసుకొచ్చి గాంధీలో వెయిటింగ్ హాల్ దగ్గర ముష్టి వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళ మధ్యలో పడేసింది. మళ్ళీ ఆ నుంచి ఒక 2 రోజులు ఉండి. ఇది ఎప్పుడు జరిగింది? ఎన్ని సంవత్సరాల క్రితం? అక్టోబర్ 29కి నాకు దెబ్బ తగ్గిపోయిన సంవత్సరం. అప్పటికి బయట ఉన్నావా? రోడ్డు మీద ఉన్నావా? రోడ్డు మీద ఉన్నా. ఈ రోడ్డు మీద ఉన్నంత కాలం తాగేవాడు రోజు? డబ్బులు ఎక్కడ నీకు? పనికి వెళ్తుండే మేడం. పనికి వెళ్ళడం తెచ్చుకోవడం తాగుడేనా? పడుకునేది ఎక్కడ? ఫుట్పాత్. ఫుట్పాత్ అట్లా చూసి నన్ను మీ ఆవిడ బయటకు పంపించినప్పుడైనా అప్పుడైనా ఆపేసి నువ్వు నిరూపించుకోవచ్చుగా. నువ్వు ఎప్పుడు ఆపేసి వెనకట్లకు వస్తావని చెప్పి ఆవిడ వెయిట్ చేస్తున్నావు అనుకుందాం మనం. కానీ నువ్వు ఎడతెరపు లేకుండా కంటిన్యూస్ గా అదే పని మీద ఫుట్పాత్ మీద ఉన్నా. ఇంత పెద్ద పట్టి, సిమెంట్ పట్టి ఉండే బాబు, పట్టడానికి ముందు సంగతి మేము మాట్లాడుతున్నాం. నీ పని ఏంటి? నేను తన్ని తరిమేస్తున్నప్పుడు ఓహో నేను తాగుతున్నాను కాబట్టి నన్ను ఇంట్లోకి రానివ్వట్లా అని నువ్వు ఆ మానేయడం, ఆ తాగుడు తగ్గించుకొని రూపాయి దాచి ఓ ఇల్లు కొనడం, ఓ వస్తువు కొనుక్కోవడం, ఏదో ఒకటి చెయ్యాలి కదా. 2 పిల్లలు ఉన్నారు, నువ్వు పిల్లలకి ఏమి ఇవ్వట్లా, రెంట్ ఏం కట్టట్లా. ఆ అమ్మాయి పిల్లలు పోషించుకుంటూ ఆ అమ్మాయి ఇల్లు నడుపుకుంటుంది. మళ్ళీ నీ బోర్డు పెత్తనం ఏంటి అక్కడ? నేను మానేసుకొని అప్పుడు ఇటువంటి పరిస్థితి వస్తుందని చెప్పి మానేసుకొని నేను దగ్గరికి వెళ్ళినా గానీ నన్ను రానివ్వలేదు. మా బొమ్మ ఎప్పుడు మానుతావు? ఎప్పుడు ఆన్లోనే ఉంటున్నావు? రోడ్డు మీద పడి ఉంటున్నావు. రోడ్డు మీద పడి ఉన్న అతన్ని తీసుకెళ్లి కడుక్కొని శుభ్రంగా కాపురం చేస్తుందా? ఎన్నిసార్లు చేస్తుందా అమ్మాయి మాత్రం? తర్వాత హాస్పిటల్ వదిలేసినాక నేను ఇంటికి వెళ్ళిన, బస్ ఆటోకి ఇంటికి వెళ్ళిన. వెళ్తే రానియలే, నూకేసింది, కన్నాల కారం పొడి వేసి కొట్టింది. నిజమేనా ఇవన్నీ చెప్పేది? కొట్టింది. నాకు నేను డిశ్చార్జ్ అయ్యేటప్పుడు డాక్టర్ చెప్పారు నాకు, బాబు నీకు ఒక నరాలు లేవు, ఆ కాలు మీద దెబ్బ తాకిందంటే నువ్వు నీతో కాదు, స్టెంపరేచర్ వస్తాయి, బేవిష్ అయిపోతావు అని చెప్పిండు. ఈమెకి పోయి అదే మాట చెప్పిండు. మీ ఇంట్లో వాళ్ళు ఎవరు లేరా మీకు? నాకు ఎవరు లేరు. ఎవరు లేరు? అమ్మ లేదా? అమ్మ చనిపోయింది. డాడీ నా పెళ్లి కాకుండా చనిపోయిండు. అమ్మ ఎప్పుడు చనిపోయారు? 3 years బ్యాక్? 2 years? 5 years బ్యాక్. అన్నయ్య, తమ్ముళ్ళు, అక్కలు? అన్నయ్య రీసెంట్ గా 1 year బ్యాక్ చనిపోయిండు, ఒక 2 years బ్యాక్ చనిపోయింది. సో నీకు ఎవరు లేరు? ఈ అమ్మాయి తప్ప? ఈ అమ్మాయి తప్ప ఎవరు లేరు నాకు. ఇక ఆ డాక్టర్ చెప్పే వరకు అది గుర్తు పెట్టుకొని ఇంటికి వెళ్తే కరెక్ట్ ఇక్కడనే తంతది. నేను నాతో కాదు, నూకేస్తారు, కళ్ళ కారం పొడేసి కొట్టుడు అది చేస్తుండే. తర్వాత మళ్ళీ ఇక ఇక్కడ ఉండి మళ్ళీ ప్రాబ్లం అవుతుందని చెప్పి ఏం చేసినా పోయి గాంధీలో ఉన్నా. 2 రోజుల తర్వాత ఫోన్ చేసిన, సప్న ఇట్లా వచ్చేసిన గాంధీలో ఉంటున్నా, కనీసం చూడని కన్నా వస్తుండు అని అంటే సరే వస్తా అని అంటది. అక్కడ గాంధీ కాడ ముష్టి వాళ్ళు పంచుతారు కదా అన్నము తీసి దాపెట్టి ప్యాకెట్లో పెట్టుకొని ఉంటే ఆ అన్నం ఈమెకి ఇచ్చి పంపించిన, నేను తినకుండా ఆమెకి ఇచ్చి పంపించిన. మీరు పిల్లలు తినరు అని చెప్పి ఇచ్చి పంపించేస్తుండే. గవర్నమెంట్ వాళ్ళు మీకు పుష్టిగా ఉండడం కోసం ఇచ్చినవి దాచి అంతేగాని రూపాయి సంపాదించి ఓ బస్తా బియ్యం కొందాం అనిపించలేదా నీకు ఎక్కడ? మేడం నేను సంపాదించిన ప్రతి పైసా ఆమె చేతికి ఇస్తా. ఎప్పుడు ఇస్తున్నావు? ఎప్పుడు బయటే ఉంటున్నావు? రోడ్ల మీద పడి ఉంటున్నావు? ఇప్పుడు ఇటువంటి సిచ్యువేషన్ లో ఉన్నాను నేను. డాక్టర్ నాకు 2 years పని చేయదు బాబు, నీకు కాల్ ప్రాబ్లం అయితే అన్నది. నేను డ్రైవింగ్ చేస్తుండే. అయితే ఇది నాకు ఇది ఆడినట్టు ఇది ఆడదు ఇంతే. అది పెయింటింగ్ పని చేస్తున్నా. మా ప్రతి మేస్త్రిలో పైసలు ఇంటికి వచ్చి ఆమె చేతికి ఇస్తుండే. నా చేతికి ఇవ్వద్దు, ఆయన చేతికి ఇస్తే మాత్రం నేను మీ దగ్గర పనికి పంపానని చెప్పేసింది, ఆయన ఇస్తుండే. అయితే ఇప్పుడు నేను మొన్న 2 years హాస్పిటల్కి వెళ్ళి వచ్చినాక బయట ఉన్నప్పుడు ఇంటి ఓనర్ పిలిచిండు, అంటే అక్కడనే ఉంటుండే. బాబు ఇటు రామా, చెప్పాను సార్, నువ్వేమో ఆమె భర్త అని చెప్పినావు, మళ్ళీ అతను ఎవరు ఇంకొక ఆయన రోజు సాయంత్రం వస్తుంది, పొద్దున వెళ్ళిపోతుండు.